తిరుపతి నుండి కేదార్నాథ్ వరకు. ఈ ప్రయాణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకో తెలుసా? హర హర మహాదేవ్. నా కేదార్నాథ్ యాత్ర ఈ రోజు తిరుపతి నుండి ప్రారంభమైంది. ఢిల్లీకి ట్రైన్ లో బయలుదేరుతున్నాను. మనమైతే తిరుపతి నుండి 1265 కేరళ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ లో స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ నుంచి 2143 కిలోమీటర్లు జర్నీ తిరుపతి టు ఢిల్లీ. మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క టికెట్ 894 రూపాయలు పడింది. అప్కమింగ్ వీడియోస్ లో బడ్జెట్ వీడియో చేశాను. డీటెయిల్ గా మాకు టికెట్స్ కాస్ట్ ఎంత పడిందో, ఫుడ్ కాస్ట్ ఎంత పడిందో, ఎక్కడెక్కడ అడ్వెంచరస్ కి ఎంత ఖర్చు పెట్టుకున్నాము, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా చెప్తాను ఆ వీడియోలో. మేమైతే కేదార్నాథ్ కి రీచ్ అయ్యే గ్యాప్ లో ఎక్కడైనా అవసరం పడుతుంది అనేసి ఈ మల్టీపర్పస్ కుక్కర్ అయితే తీసుకున్నాం అనమాట. ఎలక్ట్రిక్ కుక్కర్ ని. సో ఇక్కడ ట్రైన్ లో టీ పెట్టుకున్నాం అని చెప్పి ట్రై చేసాము. కానీ ఇక్కడైతే కదా అంత పవర్ రాలేదన్నమాట. ఆ టీ బాయిల్ అవడానికి దగ్గర మాకు 1 hour వరకు టైం పట్టింది. మనసులో ఆ మహాదేవుని స్మరిస్తూ ఒక్కొక్క స్టేట్ దాటుతూ అలానే దారిలో విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం కూడా అయింది. అలా 2000 కిలోమీటర్లు ఎలా గడిచాయో అని తెలియదు. మొత్తానికి 36 గంటల తర్వాత మేము ఢిల్లీ రీచ్ అయ్యాము. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ కి మేము ఎలా వెళ్ళాము, రిషికేశ్ లో ఏమేమి చేసాము, అడ్వెంచరస్ యాక్టివిటీస్ అలాంటివి వాటన్నిటిని నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాము. సరే గైస్, ఉంటా. బాబాయ్.